తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్‌లు దక్కించుకోవడం కష్టమవుతున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంటున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభితా రానా రిలయన్స్ ట్రెండ్స్, గోద్రేజ్ వంటి బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించింది. ఇండియన్ బెస్ట్ సినీ స్టార్స్‌కి కోచ్ అనే రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ పెర్ఫార్మెన్స్ కూడా పాల్గొంది. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. 'రమణ్ రాఘవ్ 2.0' 'సైకో రామన్'తో తన ఆరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాల లైఫ్ లైన్‌లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్‌లో మెయింటైన్ చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలలో బిజీ అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. వీరిద్దరూ తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చినా హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాల్లో బిజీగా మారారు. వీరిద్దరి మధ్య హనీమూన్ పీరియడ్‌ను సైతం పూర్తి చేసుకున్నారు. ఇటీవలే వోగ్ మ్యాగజైన్ కోసం పోజులిచ్చారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమిచ్చి అందరికీ ఫిదా చేసింది. అందులో ఆమె కుంభకోణంలో రామస్వామి టెంపుల్‌ను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక వాటిని మ్యాగ్నిఫికెన్స్ అనే క్యాప్షన్ కూడా జత చేసింది. ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి తర్వాత శోభిత అందం మరింత పెరిగిపోయిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, పెళ్లి తర్వాత శోభిత పూర్తిగా మారిపోయిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభితా ధూళిపాల ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.